మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దామోలూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఫుడ్ అనేది క్యాన్సర్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తీసుకునే ఫుడ్, ఎస్పెషల్లీ నేను కొన్ని రకాల ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తీసుకుంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఒబేసిటీ వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయంటే ఫీమేల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వస్తాయి, కోలాన్ క్యాన్సర్స్ వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అలాగే చాలా రకాల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. ఒబేసిటీ వల్ల మనకి 7 to 8 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఈ ఒబేసిటీకి మెయిన్గా కారణం ఏంటంటే జంక్ ఫుడ్. మనం తీసుకునే జంక్ ఫుడ్, బెవరేజెస్ కానివ్వండి, వేరే కానివ్వండి. అంటే లిమిట్ లో తీసుకుంటే ఏమవుతుంది సార్? అంటే ఎక్సెస్ ఓవర్ లిమిట్ గా అయిపోతే ప్రాబ్లం వస్తుందా, లేకపోతే అది రోజువారీ అలవాటు అయిపోతే కూడా వచ్చే ఛాన్స్ ఉందా? రోజువారీ అలవాటు కాదు, ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి యూజువల్గా ఒబేసిటీ అనేది డెవలప్ అవటం వల్ల వీళ్ళలో క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఫుడ్స్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అంటే మనం స్మోక్ చేసిన ఫుడ్, గ్రిల్ చేసి స్మోక్ చేసిన ఫుడ్ వల్ల మనకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది రెడ్ మీట్ అంటారు. మనం చాలా తక్కువ తీసుకుంటాం రెడ్ మీట్. వెస్ట్రన్ కంట్రీస్లో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళు స్టేబుల్ డైట్గానే రెడ్ మీట్ తింటుంటారు. ఈ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళు మెయిన్గా కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఆహారం వల్ల ఎలా క్యాన్సర్స్ వస్తాయో, కొన్ని హెల్దీ ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెయిన్గా ఆహారం ఎలా మనకి ప్రివెంట్ చేయగలుగుతుందంటే, హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా మనకి మెయిన్గా మనకి కావాల్సిన పోషకాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మెయిన్గా మన క్యాన్సర్ 3 రకాల ఫుడ్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి. ఒకటి క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. అంటే మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివి, దాన్ని క్రూసిఫెరస్ ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీ తీసుకున్న దాంట్లో మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఒకటి. రెండోది యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది. రెండోది టమాటోలో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే డ్యామేజ్ అయిన డిఎన్ఏని ప్రివెంట్ చేయడానికి, డిఎన్ఏ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, ఇటువంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది బెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, ఇట్లాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇటువంటి రకాలమైన ఫుడ్ తినటం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కొద్దిగా మనం విముక్తి పొందొచ్చు. అంతేకాకుండా మనం హెల్దీ డైట్ తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ తీసుకున్నామంటే దాంట్లో రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అట్లీస్ట్ మనం 200 grams ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది. దానివల్ల మనం మలబద్ధకం ప్రివెంట్ చేయడం ద్వారా కోలాన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాము. వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటే దాంట్లో మినరల్స్, పోషకాలు ఇవి సమృద్ధిగా ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే రైస్ కానీ వీట్ కానీ, వీటిలో మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1/3 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్ సోర్స్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, మీట్లో ప్రోటీన్ ఉంటుంది, అండ్ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ డైట్స్ ఆల్సో వీ హ్యావ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇట్లా బ్యాలెన్స్డ్ 1/3 ఇట్లా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. అట్ ద సేమ్ టైం క్యాన్సర్కి మనకి వచ్చిన వాళ్ళలో కూడా మనం దాన్ని ఫైట్ చేయడానికి మనకి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి కానీ ఉంటుంది. సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద క్యాన్సర్ పార్ట్. ఓకే సార్. సార్, ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది అని అంటే ముందుగా కనిపించే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్? క్యాన్సర్ వచ్చిందా అని చాలా మంది వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ పీపుల్ కూడా రొటీన్ హెల్త్ చెకప్ కోసం నా దగ్గరకు వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ ఉందా లేదా, నేను ఎట్లా చేసుకోవాలి? మెయిన్గా క్యాన్సర్ లక్షణాలు అనేది మనకు వచ్చే అవయవాన్ని బట్టి డిపెండ్ అవుతాయి.
ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోటి క్యాన్సర్ తీసుకుందాం. ఎందుకంటే ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్ ఇస్ ఓరల్ క్యాన్సర్. ఓకే సో నోటి క్యాన్సర్ లో ఏంటంటే మానని పుండు, మోర్ దాన్ 3 weeks వరకు మానని పుండు, ఓకే ఓకే బ్యాడ్ స్మెల్ రావటము, ఓకే పళ్ళు ఊడిపోవటము, ఏ కారణం లేకుండా యంగ్ పేషెంట్స్ లో పళ్ళు ఊడిపోవటము, నోరు సరిగ్గా తెరవలేకపోవటము, ఇవనేది నోటి క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు. ఫీమేల్లో మనకి ఇండియాలో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్, మన ఇండియాలోనే కాదు త్రూ అవుట్ ద వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే బ్రెస్ట్ లంప్. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మేము చూసేది ఏంటంటే బ్రెస్ట్ లంప్ అంటే Okay. బ్రెస్ట్ లో వచ్చే గడ్డ, అది పెరుగుతూ ఉంటాము. నిపుల్ ఏరియాలో రిట్రాక్షన్ అంటారు, అంటే చనుల్లో మార్పులు రావటము, ఓకే దాంట్లోంచి బ్లడీ డిశ్చార్జ్ రావటము, ఓకే చంకలో గడ్డలు నోటీస్ చేయటము, ఇవి బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే లక్షణాలు. ఇలా అవయవాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. మెయిన్గా 6 సిమ్టమ్స్ చెప్పుకుంటాం క్యాన్సర్ గురించి. మొదటి ఏంటంటే మానని పుండు, బాడీలో ఎక్కడైనా మోర్ దాన్ 3 weeks. సడన్ గా వచ్చే గడ్డలు, ఓకే బ్రెస్ట్ లో కానీ చర్మంలో కానీ మజిల్స్ లో కానీ ఎక్కడైనా గడ్డలు, ఎక్కడైనా రావచ్చు. ఎక్కడైనా రావచ్చు ఆ గడ్డలు. Hmm. యూజువల్ గా క్యాన్సర్ గడ్డలు ఏంటంటే పెయిన్ ఉండవు. ఓకే సో మనం పెయిన్ ఉండవు కాబట్టి దాని మీద ఎక్కువగా వచ్చిపోతుందిలే అనుకుంటాం. వచ్చిపోతుంటాయి అనుకుంటాం. ఒక 1 week 10 days లో తగ్గిపోతే పర్లేదు. కాకపోతే అంతే పర్సిస్టెంట్ గా మోర్ దాన్ 2 to 3 weeks ఉంటే డెఫినెట్ గా మనం ఒపీనియన్ తీసుకోవాలి. బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి మోషన్ ఎక్కువ రావటం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావటం. ఓకే బ్లాడర్ ఆల్టరేషన్ అంటారు, అంటే మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, ఓకే కొన్నిసార్లు మూత్రంలో రక్తం పట్టడం, బో. మూత్రం వెంటనే రావటం, కొన్నిసార్లు మూత్రం బ్లాక్ అవ్వటం. దీన్ని Okay. బౌల్ అండ్ బ్లాడర్ ఆల్టరేషన్స్ అంటారు. ఓకే మూడోది వాంతులు కావటం, అంటే Okay. తినలేకపోవటం, మింగుతుంటే నొప్పి లేవటము, ఓకే మింగలేకపోవటము, మింగిన తర్వాత ఎక్కడో తట్టుకున్నట్టు కానీ అవ్వటము, మింగిన తర్వాత వాంతులు కావటము, ఇట్లాంటివి. అండ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో కానీ అడ్వాన్స్ క్యాన్సర్లో కానీ బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటారు. అండ్ మానని దగ్గు, మోర్ దాన్ 3 weeks వరకు దగ్గు కంటిన్యూస్గా ఉండి కొన్నిసార్లు దగ్గులో రక్తం పట్టము, బో. ఇట్లాంటివి సిమ్టమ్స్. అండ్ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఎట్లా ఉంటాయంటే వెయిట్ లాస్ ఓకే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వటము, అండ్ నైట్ స్వెట్స్ రావటము, ఫీవర్ రావటము, ఇట్లాంటివి అనేవి కొన్ని మెయిన్ సిమ్టమ్స్. మెయిన్గా క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ పర్సిస్టెంట్ అండ్ ప్రోగ్రెసింగ్, అంటే ఈ సిమ్టమ్స్ అనేవి ప్రోగ్రెస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకే సో దట్ ఈస్ అ గ్లిచ్ ఇన్ క్యాన్సర్ సిమ్టమ్స్. ఓకే సార్. మరి ఇన్ ఫ్యూచర్ లో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చి ఉంటారో, అంటే ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకి ఆ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? క్యాన్సర్ ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ ఇది క్యూర్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేవరండి. ఓకే సార్. కాకపోతే వచ్చిన అవయవాన్ని, వచ్చిన టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, అండ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో డిటెక్ట్ చేశాము, ఎంత ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న దాన్ని బట్టి మనం క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా స్టేజ్ 1లో ప్రాపర్గా ట్రీట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు అరౌండ్ 90 to 95% వరకు ఉంటాయండి. ఓకే స్టేజ్ 2లో అరౌండ్ 70 to 80% వరకు ఉంటాయి. స్టేజ్ 3లో అరౌండ్ 40 to 50% వరకు ఉంటాయి. స్టేజ్ 4లో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే అండ్ అందుకే మేము ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం. ఎవ్రీ 3 monthsకి ఫస్ట్ 2 to 3 years రమ్మని చెప్తాం. సో దట్ ఏమన్నా రికరెన్స్ వచ్చిందా ఏంటి అని చెక్ చేసుకుంటుంటాం. తర్వాత 6 monthsకి, 5 years తర్వాత ఎవ్రీ ఇయర్కి వాళ్ళని రమ్మనేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటాం. సో క్యూర్ అయ్యే అవకాశాలు అనేది మనకి స్టేజ్ని బట్టి, వచ్చే అవయవాన్ని బట్టి మనకి డిపెండ్ అవుతాయి. బట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. ఓకే క్యాన్సర్ రాగానే నాకు జీవితం అంతా అయిపోయింది, క్యూర్ కాదు, లేదు. క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం. బెస్ట్ ఎగ్జాంపుల్ శరత్ పవార్ ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఈ సర్వైవర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఓకే ఆయనకి 2 times, ఒకసారి ఆపరేషన్ చేశారు, రికరెన్స్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం ఆపరేట్ చేశారు. నౌ హీస్ హ్యాపీలీ లివింగ్. ఓకే, హీస్ క్యాన్సర్ సర్వైవర్, మీకు కనపడుతుంటుంది. సో క్యాన్సర్ క్యూర్ అవుతుంది, కాకపోతే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసామనేది. ఎవరికి క్యూర్ అవుతుంది, ఎవరికి తిరిగి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఓకే సార్. మళ్ళీ వాళ్ళు ఉండే ఏమంటారు రొటీన్, దాన్ని బట్టి కూడా Yeah. ప్రభావం పడుతూ ఉంటుంది. Yes. ఓకే సార్, మొత్తంగా ఇంత టైం తీసుకొని మా కోసం క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది, అందులో టైప్స్ ఏంటి, సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.